నమస్కారములండి. వాహిని మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారములు. నేను వైద్య లక్ష్మణ్, శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్య నిలయం, ఆపోజిట్ జీ హై స్కూల్, ఓల్డ్ రోడ్, హయత్ నగర్ అండి. అయితే ఇవాళ మన టాపిక్ వచ్చేసేసి పైల్స్ అండి, అర్షవ్యాధి. అర్షస్ అనేది ఇప్పుడు ఇవాళటి రోజుల్లో దాదాపుగా ఎంతోమందికి, అంటే ఒక 40% మినిమం ఈ వ్యాధితో సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఈ వ్యాధి సమస్య చాలామంది చెప్పుకోకుండా చిన్నగా ఉన్న సమస్యను ఎంతో గంభీర స్థితికి తీసుకొచ్చుకుంటారు. సో అలాంటి సమస్య రాకుండా ఉండటానికి నేనంటూ కొన్ని యోగములు మీకు అందిస్తానండి. ఇది కనుక మీరు పాటించినట్టయితే మీకు అర్షవ్యాధి అసలు సమూలంగా వెళ్ళిపోతుందండి. అయితే మేము ఎన్నో రకాలుగా ఈ అర్షవ్యాధులకు చికిత్స చేస్తూ ఉంటాము. కొన్ని వేల మందికి మేము బాగా చేశాము. అయితే మీకు ఈజీగా అనువుగా ఉండే కొన్ని యోగాలు నేను మీకు అందజేస్తాను. ఇది పాటించినట్టయితే దీనివల్ల మీకు సత్ఫలితాలు అందుతాయండి. ముఖ్యంగా ఆహారంలో మనం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే మలబద్ధకం అనేది ఉండకుండా ఉండాలి. ముఖ్యంగా దీనికి కారణము మలబద్ధక సమస్య ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇందులో ఈ అర్షస్ అనేది వ్యాధి వస్తూ ఉంటుంది. సో దీంట్లో గంభీర అవస్థ అనేది 3rd డిగ్రీ పైల్స్ అని చెప్పేసి చెప్తారు. దాంట్లో అన్ని పైల్ మాసెస్ అనేది బయటకు వస్తాయి. దీంట్లో ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్పేసి ఉంటాయి. సో లోపల ఇంటర్నల్గా పైల్స్ ఉండి అది చాలా కాలము అసలు లేకుండా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా సడన్గా ఆహారము, అధిక వేడి ఆహారం కానీ, లేదంటే మలబద్ధకరమైన చాలా ఎక్కువ సమయం వరకు మలబద్ధకం ఉండడం వల్ల కానీ ఈ సమస్య అనేది మీకు బయటపడుతుందండి. అది చాలా కొంతమందికి అధికంగా రక్తము పోవడము, దాన్ని రక్తార్ష అంటారు. సో అధికంగా రక్తము పోవడము అదొక సమస్యగా ఉంటుందండి. కొంతమందికి విపరీతమైన నొప్పి ఉంటుంది. అది శూలార్ష అంటారండి. సో విపరీతమైన నొప్పి ఉంటుంది. కొంతమందికి పస్ ఫామ్ అయ్యేసేసి అక్కడ చీముగా మారిపోయేసేసి చీము ఫామ్ అయ్యి దాది చాలా కాంప్లికేటెడ్గా అవుతుందండి. సో అలాంటి సమస్యలు రాకముందే మీరు జాగ్రత్త పడండి. మేము దాంట్లో చాలా కాంప్లికేటెడ్ కేసెస్ కూడా మేము చాలా సమగ్రవంతంగా ఔషధం ద్వారానే, ఆపరేషన్ లేకుండా ఔషధం ద్వారానే దీన్ని ఎంతోమందికి మేలు చేసామండి. ఎంతోమందికి దీని ద్వారా నయమైంది. అయితే ముఖ్యంగా మీకు చిన్న యోగము నేను అందిస్తాను. దీంట్లో మనము ముఖ్యంగా తీసుకోవాల్సింది రాగి పిండి అండి. రాగి జావా చేస్తాం కదా, అంబలి చేస్తాము, రాగి జావా అంటారు. రాగుల పిండి 250 గ్రాములు తీసుకోవాలండి. 250 గ్రాములు తీసుకునేసి దీన్ని 7 భాగాలుగా విభజించండి. 7 భాగాలుగా విభజించడంటే ఆ 36 గ్రాములు, దాదాపుగా 36 గ్రాములు ఉంటుంది. 7 భాగాలుగా చేసేసి దీనికి మీరు 10 గ్రాములు శొంఠి, 10 గ్రాములు మిరియాలు, 5 గ్రాములు సైంధవ లవణం, 10 గ్రాముల శొంఠి, 10 గ్రాముల మిరియాలు, 5 గ్రాముల సైంధవ లవణం. ఇవి 3 వస్తువులు బాగా చూర్ణంగా చేసి, మెత్తగా చూర్ణం చేసి దీన్ని కూడా 7 భాగాలుగా చేయండి. 7 భాగాలుగా చేసి ఈ శొంఠి, మిరియాలు, సైంధవ లవణము ఒక భాగం తీసుకునేసేసి ఈ రాగి పిండి 36 గ్రాములు ఏదైతే 7 భాగాలుగా చేసామో అందులో ఒక భాగం తీసుకుని ఇవి 2 మజ్జిగతో గనక తీసుకున్నట్లయితే పరిగడుపున ఉదయాన్నే లేవగానే ముఖం కడుక్కునేసేసి కొద్దిగంత మజ్జిగలో ఇది గనక కలుపుకొని తాగారంటే మీకు ఎంత రక్తము వస్తున్నా, ఎంత ఇబ్బందికరమైన సమస్య ఉన్నా కేవలం 7 రోజుల్లోనే మీకు దీని ఫలితం అనేది అందుతుందండి. ఇది రెగ్యులర్గా వాడుతూ ఉండండి. అయితే విరేచనం సాఫీగా ఉండడానికి ఒక చిన్న యోగం చెప్తాను. దీంతోపాటు ఇది కూడా వాడితే చాలా మేలు ఉంటుందండి. దీంట్లో శొంఠి ఒక భాగము, అంటే ఒక 50 గ్రాములు శొంఠి, 50 గ్రాములు కరక్కాయ, 50 గ్రాములు పిప్పల్లె చూర్ణము, 50 గ్రాములు పిప్పలే చూర్ణము, 50 గ్రాములు సవర్చల్ లవణము, 50 గ్రాముల సవర్చల్ లవణము, 50 గ్రాములు తెల్ల తెగడ చూర్ణం. ఈ 5 వస్తువులండి. శొంఠి, కరక్కాయ, పిప్పళ్ళు, తెల్ల తెగడ, సైంధవ లవణం అండి. ఇవన్నీ కూడా సమభాగంగా తీసుకునేసేసి సూక్ష్మమైన చూర్ణం చేసేసి పెట్టుకోండి. ఇది రాత్రి సమయంలో
ఇది రాత్రి సమయంలో కొద్దిగంత తినకంటే ముందే 1 టీ స్పూన్ కొద్దిగంత గోరువెచ్చని నీళ్ళలో కలిపి కనుక తీసుకున్నట్లయితే మీకు మలబద్ధక సమస్య ఉండదు, మలబద్ధక సమస్య రాదు. ప్లస్ దీంతోపాటు ఎవరికైతే పైల్స్ ఉన్నాయో పైల్స్ ఉన్న వారికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందండి. ఇది మరియు ఈ రాగి పిండితో చేసిన యోగం అనేది మీరు చేయండి, తప్పకుండా సత్ఫలితాలు పొందుతారు. ఏమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు. నమస్కారం అండి.